नारद मुनि बजाए वीणा राधिका नारद मुनि बजाए वीणा राधिका रमण नामे नामनि उदित आय भक्त गीत सामे नामनि उदित आय भक्त गीत सामे नारद मुनि बजाए वीणा राधिका रमण नामे अमी आधार बरिशे गना श्रवणायुगल गिया अमी आधार बरिशे घना श्रवणायुगल गिया बकता जन सगने नाचे बकता जन सगने नाचे बोरिया अपन हिया बोरिया अपन हिया नारद मुनि बजाए वीणा राधिका रमण नामे मधुरी पुरा सम पसी माताए जगत जाने मधुरी पुरा आसव पसी माताए जगत जाने के हवा कंदे के हवा नाचे के हवा कंदे के हवा नाचे के हो मते मने मने के हो मते मने मने नारद मुनि बजाए वीणा राधिका रमण नामे पंचवदन नारदे दोरी प्रेमेरो सगन रोला पंचवदन नारदे धोरी प्रेमेर सघन रोला कमला सननचिया बोले कमला सननचिया बोले बोलो बोलो हरि बोलो 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 हरि बोलो नारद मुनि बजाए वीणा राधिका नामे स्नान परम सुखे हरि हरि बोली माया सहस्रानन परम सुखे हरि हरि बोली गाया नाम प्रभावे मतिलो विश्व हरि नाम प्रभावे मतिलो विश्व नाम रस सब पाया नाम रस सब पाया
नारद मुनि बजाए वीणा राधिका रमन नामे। श्री कृष्ण नाम रसन सुरी श्री कृष्ण नाम रसन सुरी श्री रूपा श्री रूप जत भक्ति विनोद दास भक्ति विनोद दास। नारद मुनि बजाए वीणा राधिका रमन नामे। हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तदस्तु मे नादसभूरिभागो भवेत्रवान्यत्र तवाश्चन तिरस्साम् तुमातिरिष्टाम् येनाहमेको विबुद्धजनानां भूत्वा निषेवे तव पादपल्लवम्। कोन्वी सते पादसरोजबाजां सुदल्लवर्धेषु चतुष्वपीह तथापि नाहं प्रवृणोमि भूमन् भवत्पदाम्बोधनिषेवनोत्सुकः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ప్రియ భక్తులకు సాయంకాల వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తి రత్నాకరం ద్వాదశ తరంగంలో నవద్వీపముల గురించి మనం శ్రవణం చేస్తూ ఆ లీలా స్థానాల్ని నిన్న మనం యాక్చక్ర గ్రామంలో పంచపాండవులు వెళ్ళడం, అక్కడ వాళ్ళకి ఎందుకో తెలియని అపూర్వమైన ఆనందాన్ని పొందడం, బలదేవుడు వారికి స్వప్నంలో దర్శనమిచ్చి నవద్వీపంలో కృష్ణుడు స్వయంగా అవతరిస్తున్నారు బ్రాహ్మణ కులంలో చెప్పడం, ఆ విషయాన్ని మనం వింటూ బలరాముని యొక్క మాటలను విన్నవారై పంచపాండవులు భంగమైంది. విస్మయుడే యుధిష్ఠిరుడు నాలుగు వైపులా పరికించి చింతిస్తున్నారు. ఏంటి ఇలాంటి స్వప్నం వచ్చింది? ఇంతలో నవద్వీపోహేన దేకే ఏకచక్రాగ్రామే देखिते भूमि शोभा द्रावंग होइला
స్వప్నగత ప్రాతి భ్రాత గణేశనా ఇలా ఏకచక్రాయితే పాండవ పంచభాయ నవద్వా పిబుసోతరిలా ఏకటాయ్. ఏకచక్ర గ్రామాన్ని శ్వేతదీపంగా ధరించారట యుధిష్ఠిరుడు. సప్రవృత్తాన్ని తన సోదరులతో పంచుకున్నాడు యుధిష్ఠిర మహారాజు గారు. ఏకచక్ర గ్రామం నుండి పంచపాండవులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి నవద్వీపానికి వచ్చేస్తారట. देखी नवद्वीप स्वभाष क्षण क्षणे महाराज विचारयमने एकचक्रा ग्रामे ते देखनु स्वप्ने ते यथा की देख वो बोली नारे स्थिर होइते. ఏకచక్ర గ్రామంలో నేను స్వప్నంలో ఏది చూచానో అది ఇక్కడ నేను కనపట్లేదని మనసులో అనుకుంటున్నట్ట యుధిష్ఠిర మహారాజు వారు. నవద్వీప శోభను చూస్తూ స్వప్నంలో చూసిన సౌందర్యం నాకు కనపట్లేదని అనుకున్నాడు ఆయన. ఇక్కడ చూడగలనా అని తాను భావిస్తూ ఉన్న సంతరుణంలో రాజా రజేవనో వృత్తి భుజనే నజాయ్ హైలో కించత నిద్ర కృష్ణేరు ఇచ్చాయ్. భగవంతుని యొక్క ఇచ్చ ప్రకారం ఆయనకు మళ్ళా నిద్ర ఆవహించింది. నిద్రలో స్వప్న చలే కృష్ణ బలదేవ్ భ్రాతాద్వై హైలో సాక్షాత్ శోభా భువన మోహయ్. राजा युधिष्ठिरे कृष्णे कृष्ण कहे हासिया मूल जन्मभूमि ये नगर न दिया. స్వప్నంలో కృష్ణ బలరాములు ఇరువురు కూడా కనపడ్డారట. సాక్షాత్తు చూస్తున్నట్టుగా ఆయన దర్శించారు స్వప్నంలో. యుధిష్ఠిర రాజు కృష్ణుడు అంటున్నారు ఏమని అని అంటే ఇది నా జన్మభూమి, ఈ నది ఆ నగరం నా జన్మభూమి అన్నారు. కలియుగే ప్రకట హయ్యా గణసని మాతాయివో జగతు మాతివో సంకీర్తనే తోమా సవా సింధు తీరే విలసివా ब्रजेर दुर्लभ प्रेम सुधा प्रिया इव पिया इव. यत कही राजा रजानिया मनोवृत्ति होइलन परम सुंदर गौर मूर्ति. कृष्ण बलदेवेर देखिया है न रूप आत्मविस्मृत युधिष्ठिरो भक्तभूप. परम आनंदे सिक्त भैया नेत्र जले लौटाइया पड़े दुई प्रभु पद तले. दुई प्रभु राजा कोरियालिंगन बसिया प्रभु तो वाच्य दर्शन. నేను నా పరిగణంతో పాటు కలియుగంలో నేను అవతరిస్తాను. జగత్తుని నేను నేను కూడా చిత్రంలో నేను కూడా ప్రభావిహీనుడై నృత్యం చేస్తాను. జగత్తులంతటినీ కూడా నృత్యం చేయిస్తాను అంటే జగద్వాసుల్ని.
మీరందరూ కూడాను సింధు తీరంలో నన్ను చూస్తారు. సింధు తీరం అంటే పూరీధామంలో. అక్కడ నేను బ్రదం యొక్క దుర్లభ ప్రేమ శుభని నేను పానం చేస్తాను. మన మనోబుద్ధిని కృష్ణుడు ఇలా చెబుతూనే పరమసుందరమైన గౌరవం ధరించారు ఆయన. కృష్ణ బలరాముడిగా కూడా అపూర్వమైన రూపాన్ని ధరించిన వారే కృష్ణ బలరాముడిగా గౌరనితాయిగా దర్శించారు. ఆ యుధిష్ఠిర మహారాజు వారు ఆత్మ విస్మృతుడయ్యాడు. పరమ ఆనందంతో అశ్రుం పూరిత నయనములు కలిగిన వాడై భూమి మీద పడి దొల్లాడుతూ వాళ్ళ పాదముల్ని కన్నీటి ద్వారా కడిగేశాడు. గౌరనితాయిలు ఇరువురు కూడాను యుధిష్ఠిర మహారాజుని ఆలింగనం చేసుకున్నారట, ఊరడించారట. అంతలో అదర్శనం అయిపోయారట కృష్ణ బలరాములు ఇరువురు, మన గౌరనితాయిలు ఇరువురు కూడా. प्रभु आदर्शने हईलो व्याकुल हृदय जागी या देखी ये रात्रि प्रभात समय. ఇప్పుడైతే ఆదర్శనంలో అయ్యారో వ్యాకుల హృదయుడై ప్రభాత సమయంలో మేలు కంచి చూచాడు. ఏముంది అంత అది సపరంలో చూచాడు. స్వయంగా అందులో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆదర్శనం అయిపోగానే స్వప్న భంగం అయింది. వ్యాకుల చిత్తులవుతాడు మన యుధిష్ఠిర మహారాజు వారు. ఈ అద్భుత కథ జానా ఈ వ్రత గణి కోతోదీను ఆనందే రహిలయే కాని. తన అద్భుత స్వప్న వృత్తాంతాన్ని తన సోదరులకు చెప్పి కొన్ని రోజులు ఆనందంతో ఇక్కడ ఉన్నారట. మహతేర శ్రేష్ఠ యుధిష్ఠిర మహాసహితారు వాసస్థాన్ హేతు మహత్పూర్ కోయ్. మన మహత్పూర్ గురించి వింటూ ఉన్నాం. మన ఈశాన్ ఠాకూర్ల ద్వారా. ఎందుకు మహత్పూర్ అనే పేరు వచ్చింది అంటే మహాత్ముని యొక్క పురము కాబట్టి మహత్పూర్ అని పేరు వచ్చింది. యుధిష్ఠిరుడు లాంటి మహాత్ముడు ఇక్కడ సంచరించిన కారణం చేత దీని మహత్పూర్ అని, అక్కడ ఏ స్థానంలో అయితే నివసించారో ఆ స్థానానికి మహత్పూర్ అని పేరు వచ్చింది. యథాచిలో పంచవటో వృక్ష విస్తారితో అతి సుశీత ఛాయాయి సర్వమనోహితో ద్రౌపది సహిత శ్రీ పాండవ పంచభాయ్ देखी नवद्वीप शोभा धैर्यो यथाय युधिष्ठिर वेदी नाम छटिला चिलो प्रभु इच्छा ते से सकल लुप्त हलो वही श्रीनिवास कतो कही वो से कथा अज्ञात रूपे ते पांडवेर वासयता. ఈశాన్ ఠాకూర్ గారు చెబుతూ 5 వటవృక్షాలకు ఉండేవి. పంచవటవృక్షములు, పంచవట్ చాలా విస్తరించి ఉండేవి. సుశీతలమైన ఛాయతో సర్వుల యొక్క మనస్సుని ఆహ్లాదపరుస్తూ విశాలమైన వృక్షాలు 5 ఉండేవి. పంచ పాండవులు ద్రౌపదితో పాటు ఇక్కడ ఉన్నారు. నవద్వీప శోభని దర్శించి వాళ్ళు అధైర్యులయ్యారు. యుధిష్ఠిరుడు వేది అనే పేరుతో అక్కడ ఎత్తైన తినబడేది. మాలకు ఇచ్చతో అయిపోయాయి. ఎవరైతే తెలిపేది అజ్ఞాతులు పండు పాండవులకి సూచిస్తున్నారు. శ్రీ నవద్వీప చంద్రేవాదేశీ యథా అయితే యాత్రా కురులను ఓటర్దేశి
उत्कले पुरुषोत्तम पूरी सन्निधाने रहिलन कुचिदिन पूर्व कानने तथा श्री विग्रह श्री माधव तारणाम छिलन राक्षसस्ताने पायल संधान गदाघाते भीमुषी राक्षस नष्ट व्हायला पहिला माधव सेवा सर्व लोके प्रचारिला अभिनभिन भाग्यवंत लोक सेवेदारे गौरचंद्र महारंगे काशी अद्भुत लीला हरिकर संगी जीवारे तुमस्तु करय दर्शन अनायासे पायसी अमूल्य भक्तिदन श्रीमंतु संगेते जाररती तार दृष्टि मात्र बुची अन्य दुर्मति यत कही महात्पुर होती चले सॉरी गौरांगलीला भाष्य नेत्र जले పంచపాండవులు శ్రీమన్ మహాప్రభు యొక్క ఆదేశంతో నవదీపు నుండి బయలుదేరి ఓటర్ దేశానికి బయలుదేరారండి. ఓటర్ దేశం అంటే ఒరిస్సా. ఉత్తర దేశంలో పురుషోత్తమ పూరి ధామానికి దగ్గరలో కొన్ని రోజులు ఒక వనంలో వాళ్ళు ఉన్నారట. అక్కడ మాధవుడనే మూర్తి ఉండేదిట. అక్కడ రాక్షసులు కొందరు నివసించేవారట. రాక్షసుల్ని భీముడు తన గదాఘాతం ద్వారా సంహరించట. తిరిగి ఆ మాధవ యొక్క సేవని మళ్ళీ ప్రకటింపచేయడం జరిగింది. ఈ అందరికీ కూడాను ఆ విషయం విదితము. ఇప్పటికీ కూడా భాగ్యవంతులైన జనులు శ్రీ మాధవుని సేవిస్తూ ఉంటారు. పాండవుల యొక్క క్రియాకలాపములు ఎంతని చెప్పేది, ఏమని చెప్పేది. ఈ మహత్పూర్లో గౌరచంద్రుడు తన అద్భుత లీలని తన పరికర జనంతో ప్రకాశింపజేశారు. ఎవరైతే మహత్పూర్ గ్రామాన్ని దర్శిస్తారో ఒకసారి అనాయాసంగా వాళ్ళకి అమూల్యమైన భక్తితనం లభిస్తుంది. మహత్పూర్ ప్రసంగం విషయంలో ఎవరికైతే రుచి ఉన్నదో, రతి ఉన్నదో, అలాంటి వాళ్ళని చూసిన వాళ్ళ అన్యుల యొక్క దుర్మతి కూడా తొలగిపోతుందిట. అని చెప్పి మహత్పూర్ నుండి బయలుదేరి నరోత్తం, శ్రీనివాస్, రామచంద్ర కవిరాజులతో పాటు ఈ శాంతాకుల వారు గౌరాంగ మహాప్రభు లీలని స్మరిస్తూ రుద్రద్వీపానికి బయలుదేరారు. गंगा पूर्वधारे रुद्रपुर ग्राम के हो राधुपुरे रुद्रपुर कोय ईशान ठाकुर से राधुपुरे गया श्रीनिवास प्रति कहे शत हासिया. गंगा की పూర్వ తీర్మన, తూర్పు తీర్మన రాధుపూర్ అనే గ్రామం ఉండేదిటండి. రాధుపూర్ రుద్రపూర్ ఈశాన్ ఠాకూర్ అంటున్నారు.
ఇప్పుడు రాదుపూర్ అనే చెప్పేది. పూర్వం రుద్రదీపంగా అనే నామం ఉండేది. గ్రామం లుప్తమైపోయింది. ఇగో ఈ కాస్తే కనబడుతూ ఉన్నది అని చూపిస్తారట ఆ గ్రామాన్ని. ఇప్పటికీ కూడాను ఇదివరకు ఉన్నది గ్రామం ఇప్పటికి కూడాను నేను ఒక 40 సంవత్సరాల క్రితం చూశాను నేను రుద్రదీపుని. అది లేదు ఇప్పుడు. గంగా వ్యాపంలో కలిసిపోయింది. ప్రభుపాదుల వారు అక్కడ గౌరీ మఠాన్ని కూడా స్థాపించారు. రుద్రదీప్ గౌరీ మఠ్. అక్కడ రాధాకృష్ణ మహాప్రభుత్వాలు జరిగారు. అక్కడ శివుడు కూడా అక్కడ ప్రతిష్ఠించారు. పేరు కాదు. ఈ మధ్య కాలంలో గంగ కాటుపోటలతో ఆ గ్రామం అంతా మునిగిపోయింది. గ్రామం అంతా కూడాను వాళ్ళు తమ కట్టుబట్టలతో బయలుదేరి వేరే చోటకు వెళ్ళిపోయారు. ఆ విగ్రహాలు కూడాను తీసుకొని వేరే చోట ఒక మహారాజు గారు స్థలం ఒకటి కొని 10 ఎకరాలు ఎంతో కొని మళ్ళీ అక్కడ ఆ మూర్తుల్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం నవద్వీప పరిక్రమకు వెళ్ళినప్పుడు అక్కడికే వెళ్తాం. పూర్వం ఉన్న రుద్రదీపం ఏదైతే పూర్వం అక్కడ చూసామో అక్కడంతా కూడాను మొత్తం మన బెదురు బొంగు యొక్క వనంతో ఉండేది. ఊరు బెదురు బొంగ వనం మధ్యలోనే ఊరు ఉండేది సుమారుగా. ఎక్కడైతే మందిరం ఉన్నదో అక్కడ చుట్టుపక్కలంతా కూడాను వెదురు బొంగుల యొక్క వనమే ఉండేది. వనం మధ్యలోనే మందిరం. ఎప్పుడైతే గంగ యొక్క ఆటుపోటులు జరిగాయో మరి ఆ గ్రామం అక్కడ ఏమైందో మనకు తెలియదు. మన కళ్ళ ఎదురు ఉండని ఈ రకమైన మార్పులు కనపడుతూ ఉన్నప్పుడు ఈ గ్రంథంలో చెప్పబడినవన్నీ కూడా మనకి కనపడతాయని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే గంగా నదీ తీరంలో ఈ గ్రామాలన్నీ సుమారుగా ఉన్నాయి. కారణంగా ఆటుపోటులు గంగా యొక్క ఆటుపోటులు ఇతర నదులకి అంత ఆటుపోటులు తక్కువ. కానీ గంగ యొక్క వరద చాలా తీవ్రంగా ఉండి అది ఒడ్డును కూసేస్తూ ఉంటుంది. గ్రామాలను మింగేస్తూ ఉంటుంది గంగ. అందుకని ఎక్కడైతే స్థలం ఉండేదో అక్కడ జలమైంది, ఎక్కడ జలం ఉండేదో అక్కడ స్థలమైంది. ఒకనాడు అవ్వకపోవచ్చు కూడా చెప్పలేం. గంగా నది తీరంలో ఉండడం ఆనందమే కానీ ఎప్పుడు గంగా ఒక నైట్లో వచ్చేస్తుంది ఆ యొక్క వరద చాలా తీవ్రంగా. గవర్నమెంట్ సపోర్ట్ అది లేదు. గవర్నమెంట్ చేయాలంటే దాన్ని అరికట్టచ్చు. కానీ ఎప్పటి నుంచో ఆ విధంగానే మరి మనకు తెలియదు ఆ విషయం ఏమిటో. చాలా గ్రామాలన్నీ గుప్తం అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే స్థానాలన్నీ కూడాను మార్పులు చెందిపోయి. గోరకిషోర్ దాస్ బాజీ మహారాజ్ వారి యొక్క సమాధి ప్రభుపాదుల వారు ప్రతిష్ఠించినప్పుడు నవద్వీపంలోనే ఉండేది. అది గంగా నది తీరంలో. ఎప్పుడైతే గంగా ఆటుపోటలకి గోరకిషోర్ దాస్ బాజీ మహారాజ్ వారి యొక్క సమాధి గర్భంలో కలిసిపోయిందో అని ఇరింగారు. వెంటనే మళ్ళీ దాని సమాధి యొక్క అస్థికలో ఏవో సంథింగ్ ఏమున్నాయో తీసుకొచ్చి దాని ప్రకారం అక్కడ మరి ప్రభుపాదుల వారు తీసుకొచ్చి మరి మాయాపూర్లో గోరకిషోర్ దాస్ బాజీ మహారాజ్ వారి రాధాకొండ తీరంలో అక్కడ మందిరం కట్టి వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఆటుపోటలు గుప్తమైపోతూ ఉంటాయి.
అదే ఉన్నారు. గ్రామం లుప్తమైపోయింది. ఇదిగో కనబడుతున్న స్థానం ఇది. रुद्रदीपो नाम जैसे प्रचार हलो तहा किचु कई विग्रह मुखे जे सुन लो. రుద్రదీప్ అనే నామం ఎందుకు ప్రాచుర్యాన్ని పొందిందో విజ్ఞులు ముఖతః నేను వినదాన్ని చెబుతున్నాను, వినవలసింది అంటున్నారు ఇషాంతాకుల వారు. गौर चंद्र प्रकट भय नदी आई अद्भुत बिंगीते नृत्य करे मेदिनी कंपय सुदेर पद भरे देखीति से नृत्य सौभाग्य वा धैर्य धरे रुद्रेर नर्तने के बाना करे नर्तन स्वर्गे नाना पुष्पो वर्षय देवगण देवेर अंतरे मोदर बाढ़े अनिवार सबे कहे कंडलो जीवेर दुख बार प्रभु ना जन्मिते रुद्र प्रभु जन्म गाय ये वे प्रभु अवश्य जन्म वन दिया देखी प्रभु जन्म लीला दुड़ाओ नयन यत कही स्वर्ग वनाते देवगण. ఏమిటా నదియాలో గౌరచంద్రుడు ప్రకటవుతారనే ఉద్దేశంతో మహా ఉల్లాస హృదయుడే రుద్రుడు ఇక్కడ తన పరిజనంతో పాటు గౌరాంగుని యొక్క చరిత్రని గానం చేస్తూ నృత్యం చేశాట. నలువైపులా కూడాను నానా వాద్యధ్వని, మనోహరమైన వాద్యధ్వని జరుగుతోంది. అద్భుతమైన భంగిమలో మహేశ్వరుడు నృత్యం చేస్తూ ఉన్నారు. భూమి కంపిస్తూ ఉన్నది రుద్రుని యొక్క పదభారంతో. ఆ నృత్యాన్ని చూసి ఎవరు ధైర్యంగా ఉండగలరు? రుద్రుని యొక్క నర్తనంలో ఎవరు నృత్యం చేయకుండా ఉండగలరు? స్వర్గంలోనే నానా పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారట దేవతలందరూ కూడా ఆయన మీద. దేవతల యొక్క హృదయంలో కూడాను ఎంతో ఆనందం వెలుబుకిందిట. అందరూ అంటున్నారట జీవుల యొక్క దుఃఖము తొలగిపోతున్నది అని దేవతలు అనుకుంటున్నారట. మహాపురువు జన్మించకుండానే రుద్రుడు మహాపురు యొక్క జన్మని గానం చేస్తూ ఉన్నారు. అంటే తప్పక మహాపురువు ఇక్కడ అవతరిస్తారు ఈ నదియాలో అని అనుకుంటున్నారు ఆ దేవతలు. మహాపురువు జన్మలేని మేము కూడా దర్శించగలమని దేవతలందరూ భావిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారట ఆనందంలో. प्रभु गुण गाने रुद्र आत्मा विस्मरितो हैला भैर्य प्रभु देखी रुद्रदीत अन्याक्षिते रुद्रदेवे देखा दिया रुद्रदेवे करे स्थिर होई चिन्ह प्रभु दिया तुम्हार जे मनोवृत्ति सफल करबो अति अविलंबे गण सह प्रकटिबो प्रभु वाक्य रुद्र स्थिर या महानंदे विविध प्रकारे शुद्धि करे गौर चंद्रे गौर सुंदर रुद्र देवे अलिंगिया शैलनादस्वर प्रेमाविष्ट होया. महाप्रभु गुणगणములో రుద్రుడు ఆత్మ విస్మృతుడై గుణగానం చేస్తున్నాడు. రుద్రుని యొక్క మహాప్రభు అదృశ్య లోకంలో
నడిచారట మహాప్రభు. బోధించారట, మీ మనోవృత్తి సఫలం అవుతుంది, నేను అంత్యకాలంలోనే ఇక్కడ ప్రకటన అవుతాను అని చెప్పేట మహాప్రభు. మహానందంతో మహాప్రభు వాక్యని విని స్థిరుడయ్యారట రుద్రుడు. వివిధ ప్రకారములుగా స్తోత్రం చేశారు గౌరచంద్రుని. గౌరసుందరుడు రుద్రదేవుని ఆలింగనం చేసుకొని బ్రహ్మావశ్యుడే అదర్శనులు అయిపోయినట. మహాప్రభు అదర్శనానికి రుద్రుడు చాలా వ్యాకులు తయారయ్యాడు. మహాప్రభు అయిపోయిన తర్వాత అయ్యాడు. పరిగణంతో పాటు రుద్రదేవుడు ఇక్కడ కూర్చున్నారట. గౌరాంగుడి యొక్క చరిత్ర రూపమైన సుధా వృష్టి కురిపించారట పరమశివుడు. ఓహే శ్రీనివాసే పరమ రమ్యస్త పుణ్యస్థాన్ ఏ రుద్ర విలాసే తే రుద్రోద్దీపునాం. శ్రీనివాస్, ఇది పరమ పుణ్యస్థానం. ఇక్కడ శ్రీ రుద్రుడు విలసిల్లుతూ ఉన్నారు. దీనికి రుద్రదీప్ అనే పేరు. ఈస్తాన్ దర్శన మాత్ర గుతయే దుర్మతి ఘోరపాదవగ్నే రుద్రో జన్మాయనోరతి. ఏచే శ్రీ ఈశాన స్థాన మహిమా కహియా చోలే బేల్ పుఖేరా గ్రామీతి వృష్ట హయ్యా. ఈ స్థానం దర్శనం మాత్రం చేతనే దుష్టమతి తొలగిపోతుంది. గౌరచంద్ర యొక్క పాదపద్మం పట్ల రుద్రుడు రతిని కలగజేస్తాడు. ఈ విధంగా ఈశాంతాకుల వారు ఒక స్థానమహిమని చెప్పిన వారై బేలుపోకరా గ్రామానికి బయలుదేరారండి. ఓ శ్రీనివాస్, బేలుపోకరా అనే గ్రామం ప్రాచీన బిలవవృక్షం ఇక్కడ ఉండేది. ప్రాచీన నామం బిల్వవృక్షం అని పేరు, బిల్వపక్షం అని పేరు దీనికి. బిల్వపక్షము. పోఖేరా బేల్ పోఖేరా అంటే అది పేరు అపభ్రంశమైంది. అసలు పేరు బిల్వపక్షం. बिल्वपक्ष नाम इस स्थाने रुचैचे कोय तहा किछु कहिए प्राचीन लोक कोय. पंचवक्त्र शिवमूर्ति चिलन एकने तार जे महिमा तहा नाचे कहिते जाने. श्री कृष्ण विषय जे बाजे कार्यम प्रार्थय ता पुण्य कोय पंचवक्त्र दयामय. ఎందుకు ఇక్కడ బిల్వపక్షం అనే పేరు ఎందుకు వచ్చిందో ప్రాచీన ముక్త విన్నదాన్ని మీరు చెబుతున్నా వినవలసింది అన్నాడు ఈశాంతాకుల వారు. ఇక్కడ పంచవదనుడైన పంచవక్త్రం అంటే పంచవదనుడైన పరమశివుడు ఇక్కడ విలసల్లుతూ ఉన్నారు. ఆయన మహిమని యమని చెప్పేది. శ్రీకృష్ణుని ఎవరైతే ప్రార్థన చేస్తారో దాన్ని ఈ పంచవక్త్రుడైన పరమశివుడు దయామయుడే వాళ్ళ కోరికల్ని ఇక్కడ పూర్తి చేస్తాడు. एक समयते कोतो तपस्वी ब्राह्मण मनोरथ सिद्धि हेतु कोरे शिवार्चन एक पक्ष बिल्वदले पूजिते शिवेरे होइलन शिव महाप्रसन्न अंतरे. ఒకసారి ఒక తపస్వి బ్రాహ్మణుడు మనోరథ సిద్ధ్యర్థం శివార్చన చేశాట. శివుని ఎలా అర్చించాడు అంటే
మూలాకులు ఉంటాయి. రుద్రులు ఏకాదశ రుద్రాక్షల్లో కూడా తేడాలు ఉంటాయి. అలాగా ఏకపక్ష బిలవదలే పూజతో శివేరే హైలను శుభ మహాప్రసన్న అంతరే 15 రోజుల పాటు బిలవపత్రంతో ఇక్కడ సేవ చేశాడు. శివుడు చాలా ప్రసన్నుడయ్యాట. కృపా దృష్టి ఈ పంచభక్త మహేశ్వర కృపా దృష్టితో మహేశ్వరుడు నీ కోరిక చెప్పవలసింది. సర్వశ్రేష్ఠ మీరేది సర్వశ్రేష్టం అనుకుంటారో దాన్ని మాకు ప్రసాదించండి అన్నారు ఆ బ్రాహ్మణులు. విప్రగణే కహే శివ కహిలాశ్చర్య కృష్ణ పరిచర్య వినూనాయ శ్రేష్ఠ కార్యం. విప్రుతో చూడన్నట్ట కృష్ణ యొక్క పరిచర్య అంటే కూడా శ్రేష్టమైన కార్యం ఏముంటుంది? విప్రగణ కహే పరిచర్య శ్రేష్ఠ హాయ్ కి రూపే హోయ్ లభ్య కహో కృపామయ్. కృష్ణ పరిచర్య శ్రేష్టమైనదే, దాన్ని ఏ విధంగా లభ్యమవుతుందో దాన్ని కూడా కృప చేసి చెప్పవలసిందన్నాడు అన్నారు. పంచభక్తులకి చింత నాకు రివి అనాయాసే కృష్ణ పరిచర్య లభ్యహే. यही कतदिने नदिया नगरे कृष्णवतीर्णो विप्रगरे तमारो से संगे प्रकट भैवा तार बाल्यावेशे महासुख जन्माइवा. శివుడు అన్నారు, చింతపవలసిన అవసరం లేదు, అనాయాసంగా కృష్ణ పరిచర్య మీకు లభ్యమవుతుంది. కొన్ని దినములలో నదియా నగరంలో కృష్ణుడు అవతరిస్తూ ఉన్నారు విప్రుని యొక్క గృహంలో. మీరు కూడాను ఆ టైంలో మీరు కూడాను ప్రకటనవుతారు. ఆయన బాల్య లీలను మీరు దర్శించగలరు. తన బాల్య వేషము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరుస్తాడు. కొరియాతారస్థాని విద్యా అధ్యయన్ జానివాతహార పూర్ణ బ్రహ్మ సనాతన్. మరి వద్ద విద్యా అధ్యయనం చేస్తారు, మీరు తెలుసుకోవాల్సింది పూర్ణ బ్రహ్మ సనాతనుడు ఆయన. తార ప్రియ భక్తగణ సదా కుతూహలే తార పరిచర్యాతే హైవ సకలే. ఆయన ప్రియ భక్తులందరితో పాటు ఎల్లప్పుడూ కుతూహలంగా ఉంటారు. ఆయన పరిచర్యలో అందరూ కూడా మురుగు తేలుతారు. శని పంచభక్త మహాదేవే రవచన భూమే పొడి ప్రణమిల సకల బ్రాహ్మణ్ కొరియానే కృష్ణతి విదాయ అయ్యా కృష్ణ పద్మ పద్మ నివృతి రయ్యా. హే శ్రీనివాస గౌర కృష్ణే రోహిత్ కోతదిన్ పంచభక్తో హైలా గుప్త ప్రాయ ఏకపక్ష బిల్వదలే पूजला ब्राह्मण ये हेतु बिल्व पक्ष विज्ञे कौन. అదండి మహాదేవుని యొక్క పాదపద్మల మీద పడి వాళ్ళు నమస్కారం చేసి ప్రణమిల్లారు, నమస్కారం చేశారు, ఎన్నిక స్తుతి స్తోత్రాలు చేశారు. శ్రీకృష్ణ పాదపద్మాన్ని చింతిస్తూ ఏకాంతంగా వాళ్ళు ఉన్నారట. ఓ శ్రీనివాస్, గౌరీకృష్ణ యొక్క ఇచ్చతో
కొన్ని రోజుల క్రితం పంచభక్తుల పరమశివుడు అయ్యారు. ఏకపక్షంలో ధర్మధరంతో బ్రాహ్మణులు చూసిన కారణం అనే పేరు వచ్చింది ఇక్కడ. ఈ పరమదుర్లభ గౌరచంద్రే ఈ స్థానాన్ని ఎవరైతే దర్శనం చేస్తారో పంచభక్త పరమశివుడు మహానందంతో దుర్లభమైన గౌరచంద్రుని కలుపుతారు. యథా విశ్వంబర ప్రియ భక్తేరు సహితే జైతే విలసేత కే పారే వన్నితే. విశ్వంబరుడు తన ప్రియ భక్తులందరితో పాటు ఇక్కడ ఏ విధంగా ఆయన చేశారో అది చెప్పనవి గాంధీ అంటున్నారు. శ్రీనివాస ప్రతీతి ఏ బలాయ ఢంగా దేకో అపూర్వ पूर्वे भारत जटिला नाम जपते हृदय प्राचीन लोके जी कहिए कही जते से बराय डंगा. బారాయ డంగా అన్నది పూర్వపు నామం భరద్వాజ జటిల. అది అపభ్రంశమై బారాయ డంగా అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఎందుకు ఈ భరద్వాజ జటిల అనే పేరు ఎందుకు వచ్చిందో ప్రాచీనముత విన్నదాన్ని నీకు చెబుతున్నా, వినవలసింది అంటున్నారు ఇషాన్ ఠాకూర్ గారు. భరద్వాజముని సముద్రాది తీర్థమైతే ఆయనను చక్రత గంగా సమీపేతే ఇవే చక్రదహే లోక్ చాగ్దహ కహాయే యథాయితే నవద్వీప్ కురళ విజయ్ वही श्रीनिवास मुनि आसिए खाने आये विफल नवद्वीप निरीक्षणे ये उच्छटिलारण्ये कहि कतदुन आराधय गौरचंद्र भैया दीनहीन भरद्वाज प्रेमेव सहैया गौर हरिहरन साक्षात् महाद्भुत माधुरी. భరద్వాజ ముని సముద్రాది తీరం వెంబడి చక్రదహ చాగ్దహ అని పేరు పుడిది. చాగ్ద అని కూడా అంటారు. గంగా సమీపానికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ చాగ్దా నుండి నవద్వీపం వచ్చారట. ఓహే శ్రీనివాస ముని ఆసి ఏకనే వైల విఫల నవద్వీపు నిరీక్షణే. నవద్వీపం చూసి స్థానాన్ని చూసి ఆయన విఫలుడయ్యారట భరద్వాజ ముని. ఇక్కడ ఈ ఎత్తైన ఒక దెబ్బ, ఈ అరణ్యంలో ఒక దెబ్బ ఉన్న దాని మీద కూర్చున్నారట ఆయన. కొన్ని రోజులు అక్కడ ఉన్నారట. గౌరచంద్రుడిని ఆరాధించారట చాలా దీనహీనుడై. భరద్వాజునికి ప్రేమకు వస్తుడైన గౌరహరి సాక్షాత్తు తన అద్భుత మాధుర్యాన్ని దర్శింపచేశారు. భరద్వాజమని ఆయన స్తోత్రాదులతో తృప్తిపరిచారు. ప్రభు ఆజ్ఞాపించారు ఏమి వరం కావాలి అన్నట్టు. మునివర్యులు అన్నారట, ఈ ప్రార్థన ఏమిటి అంటే, నవద్వీపు దేకీజో నౌతమార విహార్, నవద్వీపంలో మీరు విహరించడం నేను చూడాలి అనుకుంటున్నాను అన్నారట.
प्रभु कही अबे जे तुम्हार मनि हाय त कही अदर्शन हेलो दयामय प्रभु दर्शने मुनि नारे स्थिर होई जे ते सहसा की पारे बरे मनी भरद्वाज मनि నవదీపానికి ప్రణామం చేసి భరద్వాజముని భ్రమణం చేస్తూ ఆయన వెళ్ళిపోయారట. ఏ ఉచ్చస్థానే భరద్వాజ విలసులు ఏ హేతు భరద్వాజట నామ హైలో. ఇగో ఈ ఎత్తైన దిబ్బవనది ఇక్కడ భరద్వాజముని ఉన్న కాని చేత ఇది భరద్వాజట ఎలా అనే పేరు వచ్చిందని చెప్పి ఈశాంతకుడుగా చూతూ यथा गौरांगे रति अद्भुत विलास दर्शन पूर्णमय विलास महाप्रभु दान दर्शन తీసుకొని సువర్ణ విహార అనే గ్రామానికి బయలుదేరారండి. श्रीनिवास प्रति कहे देखो ये ग्राम पूर्वापुर सुवर्ण विहार है नाम सुवर्ण विहार नाम दे रूपे होलो ताकि तू कही विज्ञगन जे कहलो ये देशे छिलो ये राजा भाग्यवान कृष्णे चरण्य भक्ति सर्वान से प्रदान नारदीय शिष्यो प्रशिष्यादि महाशय तार मध्य आयलो कि हो राजा आलय राजा तारे अतिशय सम्मान करिया बसायला सने भूमिते प्रणमिया प्रभु अवतारे कत तहारे जिज्ञासे ते हो सबदाना इला समुद्रा भाषे राजा रे प्रसन्न हइया से महाशय पुनः राजा प्रति समुद्र वाक्य होय कलिति हइया पितवन अवतार नवद्वीपे कुर्वेन अद्भुत विहार ब्रह्मादर परम दुर्लभ संकीर्तने मत्तहय्या माता वे भवन जैसे महर्षि नृत्य कैला वृंदावने तैचे नृत्य दिवो सुख प्रिय भक्तगणे नवदीप होइवे को सुखे रोवधि ये हेतु ये चे ग्राम बसायला विधि नवदीप दाम तत्वान्य गोचर जाने वो ये जनायला प्रभु परिकर इचे कत कही से वैष्णव महाशय प्रिया राजा कृपा करुण विजय పూర్వాపుర సువర్ణ విహార హై నామ్ పూర్వం ఇప్పుడు కూడాను అది ఒకటే పేరు, దానికి ఏం పేరు మార్పు లేదు. అప్పుడు ఇప్పుడు సువర్ణ విహారాన్ని పిలుస్తూ ఉన్నారు ఈ గ్రామాన్ని. ఎందుకు సువర్ణ విహార అనే పేరు వచ్చిందో మిగిలిన ముఖ విన్నాను, దాన్ని చెబుతున్నాను, వినవలసింది అన్నారు ఇషాన్ ఠాకూర్. ఒక రాజు ఇక్కడ భాగ్యవంతుడైన రాజు ఉండేవారు. కృష్ణ పట్ల అనన్యమైన భక్తి కలిగిన ఉండేవాడు. ఆయన నారదుల్లో శిష్యుడు ఎవరో ఒక ఆయన రాజుల వారి రాజు చెంతకు వచ్చారట. రాజు ఆయన్ని చాలా సన్మానపరిచి కూర్చోబెట్టారు. ఆయన భూమికి నమస్కారం చేసి కూర్చున్నారట. మహాప్రభు అవతారం గురించి ఆయన అడిగారట.
కూర్చోబెట్టి ఆయన అడిగారట, కలియుగంలో పీతవన్న అవతారం ఉందని, నవద్వీపంలో ఆయన అద్భుతమైన విహారం చేస్తారని ఆ గురువు చెప్పారు. బ్రహ్మాది దుర్లభమైన ప్రేమని సంకీర్తనాన్ని లో మత్తుని చేస్తారు. శివుల్ని కూడాను ఆ మత్తులో ఆ యొక్క సంకీర్తనం రసంలో వలడాడిస్తారు. ఏ విధంగా మహారాష్ట్రంలో నృత్యం ఆ విధంగా ప్రియ భక్తులు నృత్యం చేస్తారు. నవదీపం సుఖ సాగరం అవుతుంది. ఈ హేతు గ్రామ రసాయిల విధి नवदीप दामा तत्वान्यो गोचर जानी वो से जाना प्रभु परिकर నవదీప దామ తత్వము అన్యులకు అగోచరము. మహాపురు పరికరం తెలిపితే కానీ మనకు తెలియబడదు అని ఆ వైష్ణవ మహాశయుడు రాజును అనుగ్రహించి వెళ్ళిపోయాట. అవన్నీ వింటూ రాజు మనసులో స్మరణం చేస్తున్నారని చెప్పిన విషయాల్ని, దిక్కి మనుష్య జన్మ దిక్కి జీవన్ రాజ్ విషయతే మత్త హైలో అనివార్ ना हईल साधु संग दुर्दैव अमा विना साधु संग कोनो कार्य सिद्ध नहीं कत दिन कृपा कैले साधु कृपा मई ये वैसे जानी नु प्रभु धाम ये नदिया यत विचारिते प्रेमी उतलये हिया. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నా మానవ జన్మ ధిక్కారమని తాను భావిస్తూ ఈ బతికుండం వృధా అని భావించుకుంటూ ఆయన తనలో తాను ధిక్కారపరుచుకుంటూ నేను రాజుని విషయములలో మత్తుల్ని నేను మునిగాను, నా దుర్భాగ్యం సాధుసంగం నాకు లభింపలేదు, సాధుసంగం లేకుండా ఏ కార్యము సిద్ధింపదు. ఏ సాధువు నన్ను కృప చూపిస్తారో కదా నా పట్ల, అప్పుడే కదా ప్రధానం ప్రభు యొక్క దావమైన ఈ నదియా గురించి నేను తెలుసుకోగలుగుతాను. ఈ విధంగా పరిపరి విధములుగా ఆయన భావించుతూ, తలంచుతూ, స్మరించుతూ, దుఃఖించుతూ, తను తాను ధిక్కారం తెలుపుకుంటూ ప్రేమ ఉప్పొంగిన హృదయుడయ్యాడు. నవదీప పానే చహే వహే అశ్రుధా నవదీప భూమి ప్రణమే భారబార్. నవదీప చూస్తూ అశ్రుధారాలను విడుస్తూ నవదీపాన్ని ఉద్దేశించి నమస్కారం చేశాట. ఆయన మళ్ళీ నమస్కారం చేశారట ఆ భూమికి. नवदीप दामे राजा प्रार्थना करिए यही करो से समय जनो जन्म होय. నవదీప దామాన్ని నమస్కారం చేస్తూ ప్రార్థించట, మహాపురు అవతరించే సమయంలో నాకు నేను కూడా జన్మించుదును గాక. ఈ వాక్య ఆకాశవాణి హొయిలో రాజా అవతీర్ణ కాలే జన్మ హవే నది ఆయ్. ఆకాశవాణి అందుట నేను అవతరించినప్పుడు నువ్వు జన్మిస్తావు అని. యద్యపి రాజా మాట్లాడగానే ఆనందం కలిగినప్పుడు ధైర్యంగా ఉండలేకపోయాడు.
భక్తవత్సల సంబరాయ స్వప్నలే స్వప్నంలో తన లీలా ని దర్శింపజేశారండి. చతుర్థికే సహస్ర భక్తకన్ వాయనామాద్యోగానే మోహయ భువన్ శేషవార మధ్య నాట్య నదియా రససి శ్యామల సుందర రూప్ జనో సుధారాశి देखी गौरचंद्रे राधा दुड़ाय नयन से क्षणे देखे तार सुवर्ण वरण భక్తులుట చేస్తున్నారు, ప్రాంతాలతో లోకాన్ని మహబూన్నారు. అందరూ మధ్యలో నది చంద్రుడు చంద్రుడు శ్యామల సుందర రూపం అమృత వృషిని త్రింపచేస్తోంది. ఆ రూపం కృష్ణచంద్ర యొక్క రూపాన్ని చూసి రాజు చెమ్మగిల్లాయి కళ్ళు. వెంటనే ఆ రూపం సువర్ణవర్ణాన్ని పొందిందిట. అయ్యాదర్యో రాజా విచార్య మణి సువర్ణ విగ్రహో కే విహరే సంకీర్తని. వెంటనే దాన్ని చూసి చాలా ఆశ్చర్య చకితుడై మనసులో ఇలా భావించుకున్న లోపలనే ఆ సువర్ణ విగ్రహం సంకీర్తనం చేస్తూ సువర్ణ మూర్తితో ఆయన ఆయన బంగారపు ఛాయలో ఉంటారు కదా, ఆ రూపంతో ఆయన నృత్యం చేయడం ఆయన దర్శించారు, సంకీర్తనం చేయడం. ఆ రూపాన్ని దర్శిస్తూ దాన్ని స్మరణ చేస్తూ ఇంతలో నిద్రాభంగం అయింది ఆయనకి. స్థిరుహయ్యా ప్రశంసి సౌభాగ్యం అపన. తన భాగ్యాన్ని తాను ప్రశంసించుకున్నాడు, ఇంత భాగ్యవంతుని కదా నేను వాళ్ళు దర్శించగలిగాను అని. సువర్ణ విగ్రహ విహార ధ్యాన హేతు సువర్ణ విహార నామస్థాన్. సువర్ణ విగ్రహం విహరించడం చూడడం జరిగింది కాబట్టి, చూశారు కాబట్టి ఆయన ఎక్కడైతే చూశారో ఆ స్థానానికి సువర్ణ విహార్ అనే పేరు పెట్టడం జరిగింది. సువర్ణుడు విహరించారు కాబట్టి సువర్ణ విహార్. సువర్ణుడు అంటే ఆయన పీతాంబరంలో ఉంటారు కాబట్టి, గౌరవర్ణంలో ఉంటారు కాబట్టి, ఆయన విహరించిన స్థానం కాబట్టి సువర్ణ విహార్ అని లేదు అనే పేరు వచ్చింది ఆ స్థానానికి. ఓయే శ్రీనివాస్ ఆర్ కహిए तुम्हारे प्रभु अद्भुत रंग प्रकट विहारी ఏకనే భక్త గోష్ఠి సహ గౌరహరి కొరియే నర్తన లోకే దేకే నత్రవరి. గౌరహరి తన భక్తులతో పాటు నిత్యము ఇక్కడ నృత్యం చేస్తూ ఉన్నారు. భాగ్యవంతులైన వ్యక్తులు దర్శనం చేస్తూ ఉన్నారు కనులారా. అయ్యా విఫల పరస్పర లోకే కోయి సువర్ణ విగ్రహకి की कीर्तने विहराय. केहो कहे यमन सुंदर वर्णनाय नादे की जगत कबूपमारुठाय. की अद्भुत विहार मोहे त्रिभुवन यत कही रोहिते नारे कोनो जन. इचे प्रशस्त नाम सुवर्ण विहार संक्षेपे कहिनो नारी कहिते विस्तार. स्वर्ण विहार ग्राम जे करे दर्शन गौरांग विहारे डुबयतार मन. यत कही सुवर्ण विहार ग्राम होइते मायापुर चले मिश्रेर आलयेति. అదండి ఇక్కడ భక్తులతో పాటు గౌరచంద్రుడు నృత్యం చేస్తూ ఉన్నారు. జనులందరూ నత్రబరి చూస్తూ ఉన్నారట. ఆయన ఆ గౌరహరిని ఆ నృత్యం చేయడం చూచి అక్కడ జనులందరూ కూడాను ఆ కీర్తనలో వాళ్ళలాడారు. సువర్ణ విగ్రహం ఇక్కడ నృత్యం చేస్తోంది అని అనుకున్నారట. ఇలాంటి సుందరమైన సుమన్నమైన రూపాన్ని మేము చూడలేదు అంటున్నారు. దీంతో సుందరమైన రూపం
అనుమానం లేదు అంటున్నారు. ఈ అద్భుతమైన విహారం ఆ రూపం పక్కని మోపుస్తున్నది. వాళ్ళందరూ కూడా మహాపురు ఆ నృత్య భంగిమ రూపాన్ని చూసి వాళ్ళందరూ విఫలచిత్తయ్యారట. ఆ కారణంగా సువర్ణ విహార అని పేరు వచ్చింది. నేను సంక్షేపంగా చెప్పాను, నేను వివరంగా చెప్పలేకపోయాను అంటున్నారు. ఈ విధంగా సువర్ణ విహార గ్రామాన్ని దర్శింపజేసి గౌరాంగ బయలుదేరి మాయాపూర్ జగన్నాథ మిశ్ర ఆలయానికి బయలుదేరి వచ్చారండి. విషయాన్ని మన ఆలోచించేద్దాం. హరిహర కృష్ణ